கண்களை திறந்து பார்த்த பொழுது, నా కన్నులు తెరిచి చూసినప్పుడు எனக்கு ఆశ్చర్యமா నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. యేసు நல்லவர், యేసు మంచివాడు, జీవిக்கிறார், ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు, உன் அருகிலே இருக்கிறார், నీ మధ్యలో నీ దగ్గర உன் ఉన్నాడు, அருகிலே இருக்கிறார் மகனே, నీ దగ్గర ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, ஆசீர்வதிப்பதற்காக வந்திருக்கிறார், నిన్ను దీవించడానికి వచ్చాడు ఆయన, உன் கூக்குரலுக்கு செவி கொடுப்பதற்காக வந்திருக்கிறார். నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రార్థనకి జవాబు కూడా ఇచ్చాడు. வரல, నువ్వు ఊరకనే రాలేదు, యేసు உங்களை அழைத்துக் கொண்டு வந்திருக்கிறார். యేసుని పిలుచుకొని తీసుకొని వచ్చాడు. தேவன் உங்களோடு பேசிக் கொண்டிருக்கிறார். దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, உங்களை ஆசீர்வதிப்பதற்காக, నిన్ను ఆశీర్వదించడానికి, உங்கள் வாழ்க்கையில வெளிச்சத்தை கொடுப்பதற்காக, నీ జీవితంలో వెలుగునివ్వడానికి, புதிய மார்க்கத்தை உங்களுக்கு கொடுப்பதற்காக, నూతన మార్గాన్ని ఇవ్వడానికి, ஆசீர்வாதமான காரியத்தை காண்பிப்பதற்காக. ఆశీర్వాదమైన కార్యములు ఇవ్వడానికి கவலைப்படாதீங்க, సిద్ధపడకు, தைரியமாயிருங்க. ధైర్యంగా ఉండు. என்னை காப்பாற்றின அந்த இயேசு இப்பொழுது இங்க இருக்கிறார். నన్ను కాపాడిన యేసు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. 1971 ஆண்டு உங்களை எத்தனை பேர் பிறந்திருக்க மாட்டீங்க. 1971వ సంవత్సరంలో చూసుకుంటే ఇందులో చాలా మంది ఎవరు పుట్టి కూడా ఉండరు. இப்போ 26ஆம் தேதி வரப்போகுது. ఇప్పుడు 26వ తేదీ వస్తుంది. வந்துச்சுன்னா எத்தனை வருஷம் ஆகுது? చూడండి, 1971 నుంచి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? 54 வருஷம். 54 సంవత్సరాలు. 54 வருஷம் கழிச்சு నెల్లూరులో ఆంధ్ర కొనండి నేను நிறுத்தி இருக்கேன். 54 సంవత్సరాల తర్వాత నెల్లూరుకి నన్ను దేవుడు తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాడు దేవుని వాక్యం చెప్పడానికి. 54 வருஷம் எனக்கு ஆண்டவர் ஆயுசு நாட்களை கூட்டி 54 సంవత్సరాలు నాకు దేవుడు ఆయుష్నిచ్చాడు. చెప్పండి, ఇచ్చాడు. புதிய பாதையை கொடுத்தார். నూతన మార్గాన్ని తెరిచారు. புதிய பாதை எனக்கு கொடுத்தார். నూతన మార్గాన్ని తెరిచారు. அந்த புதிய பாதையில் நடந்து கொண்டு ఆ வருகிறேன். నూతన మార్గంలోనే నడిపిస్తున్నాడు. தைரியமா இருங்க, ధైర్యంగా ఉండండి, சந்தோஷமா இருங்க, సంతోషంగా ఉండండి. உங்களுடைய வாழ்க்கையில உயர்வுகளை பார்ப்பீர்கள். నీ జీవితంలో మంచి మంచి ఆశీర్వాదాలు చూడబోతున్నావు. சந்தோஷமான நாட்களை பார்க்க போகிறீர்கள். సంతోషము గల రోజులను చూడబోతున్నావు. ஆண்டவர் ప్రభువు நம்ம இந்த இருள்ல இருக்கிறதுக்கு காரணங்களை ஆண்டவரே சொல்றாரு. మనము ఈ చీకటిలో ఉండడానికి గల కారణాలు ప్రభువే చెబుతున్నాడు. 22వ మనము దేవుణ్ణి చూసి ఆయన పిలవడం లేదు. அதுதான் ஆண்டவர் இப்ப சொல்றாரு. అందుకే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, உங்களை நான் வெளிச்சத்துல கொண்டு வரணும், నేను నిన్ను మిమ్మల్ని అందరినీ కూడా ప్రకాశంలోనికి వెలుగులోనికి తీసుకుని రావాలని. இருளில் உள்ள உங்களை வெளிச்சத்துக்கு நான் கொண்டாடணும். చీకటిలో ఉన్న మిమ్మల్ని మీరు చీకటిలో ఉండకూడదు, మీరు ప్రకాశంగా వెలుగులోనికి రావాలి. புதிய பாதையில ஆசீர்வாதமான பாதைக்கு உங்களை கொண்டு வரணும். నూతన మార్గంలోనికి, నూతన ఆశీర్వాదమైన దారిలోనికి మిమ్మల్ని తీసుకుని రావాలి. சந்தோஷமான நாட்களை நீங்கள் காண வேண்டும். సంతోష దినాలు మీరు చూడాలి. இப்ப ஏன் நம்ம இருள்ல இருக்கிறோம்னு ஆண்டவர் சொல்றாரு. ఇప్పుడు ఎందుకు మనం ఇంకనూ చీకటిలోనే ఉన్నామని ప్రభువు చెప్తున్నాడు. என்னை நோக்கி நீங்கள் கூப்பிடவில்லை, నన్ను చూసి నువ్వు ప్రార్థించడం లేదు. நம்முடைய ஜெப வாழ்க்கை எப்படி இருக்கிறது? మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది? ஆண்டவர் மன வருத்தத்தோடு கேட்கிறார். ప్రభువు చాలా దుఃఖముతో అడుగుతున్నాడు, என் மகனே, என் மகளே, నా యొక్క కుమారుడా, నా యొక్క కుమార్తె, உனக்காக என் ஜீவனையை நான் கொடுத்திருக்கிறேன். నీ కోసం నా ప్రాణాన్ని అర్పించాను. சரீரம் முழுவதும் காயங்களை ஏற்றுக்கொண்டேன். నా శరీరం మొత్తం నీ కోసం గాయాలు నేను ఆస్వాదించాను. தலையில முள்கிரீடத்தை வைத்து அடித்தார்கள், తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాను, சவுக்குகள் அடித்தார்கள், కొరడాలతో నన్ను కొట్టారు. ஒவ்வொரு சவுக்கிலும் 9 முள்ளுகள் இருந்தது. ఒక్కొక్క కొరడాకి, ఒక్కొక్క దానికి 9 దగ్గర ముళ్ళులు ఉన్నాయి. சரீரம் முழுவதும் காயங்கள், శరీరం మొత్తము గాయాలు, ஈட்டியால் குத்தினார்கள், కత్తితో గుచ్చి ఉన్నారు, சிலுவை மரத்துல வைத்து ஆணிகளால் அடித்தார்கள், శిలువ మ్రాను మీద అక్కడ నిలవబెట్టి మేకులతో కొట్టారు. உச்சந்தலை முதல் உள்ளங்கால் வரைக்கும் காயங்கள், తల మొదలుకొని అరిపాదం వరకు కూడా గాయములు. தன்னுடைய ரத்தத்தை எல்லாம் சிந்தினார். తన యొక్క రక్తం మొత్తాన్ని మన కోసం చిందించారు. நமக்கு இப்படி இருக்கிறது. నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? நம்ம இருள்ல நம்ம இருக்கிற காரணம் என்ன தெரியுமா? మనము చీకటిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? இயேசுவிடத்தில் ஜெபம் பண்ணுவதில்லை. యేసయ్య దగ్గర ప్రార్థన లేదు. ஜெப வாழ்க்கை குறைவு. యేసయ్య దగ్గర ప్రార్థించడం లేదు. வீணான பேச்சுகளை பேசுகிறோம், అనవసరంగా మాట్లాడతాం, அரட்டை மாத்துகளை பேசுறோம், అనవసరమైనటువంటి మాటలకే మాట్లాడతాం, சண்டை போடுறோம், గొడవలు పడతాం, எல்லாம் பண்றோம், చాలా అనవసరమైనవి చేస్తాం. ஜெபம் மாத்திரம் நம்ம பண்றது இல்ல, అన్ని చేస్తాం కానీ ప్రార్థన మాత్రం చెయ్యము. ஆண்டவர் அதைத்தான் சொல்றாரு. ప్రభువు అదే చెబుతున్నారు. நீங்க ஏன் இருளில் இருக்கிறீர்கள்? నువ్వు ఎందుకు ఇంకా చీకట్లోనే ఉన్నావంటే, நீங்கள் என்னை நோக்கி கூப்பிடவில்லை, నీవు నన్ను చూసి ప్రార్థించడం లేదు, என்னை நோக்கி நீங்க கூப்பிடல, నన్ను చూసి నువ్వు ప్రార్థించట్లేదు. நீங்க எவ்வளவு நேரம் ஜெபம் பண்ணீங்க? ఈ రోజు నువ్వు ఎన్ని గంటలు, ఎంతసేపు, எவ்வளவு நேரம் ஜெபம் பண்ணீங்க?
ఎంతసేపు ప్రార్థన చేసి ఈ రోజు யோசித்து பாருங்க. ఒకసారి ఆలోచన చేయి, யோசித்து பாருங்க. ఆలోచన చేయి. நான் ஜெபம் பண்ண மாட்டேன், నేను ప్రార్థన చేయను, நான் இயேசுவோடு பேச மாட்டேன், నేను యేసు ప్రభుతో మాట్లాడను, ஆனா இயேசு என்ன ஆசீர்வதிக்கணும். కానీ యేసు ప్రభు మాత్రం నన్ను ఆశీర్వదించాలి. எப்படி நான் ஆண்டவர் நம்ம ஆசீர்வதிப்பார்? ఆ విధంగా ఉంటే ఎందుకు ఎలా మనల్ని இன்னைக்கு ஒரு தீர்மானம் எடுப்போம். ఈ రోజు ఒక తీర్మానం తీసుకో. உன்னுடைய வாழ்க்கையில் ஒரு